ఎన్టీఆర్ గారి అగ్గిరాముడు స్టార్టింగ్లో వచ్చిన టైంలో వచ్చిన సినిమా కదా. అవును, తమిళ్లో ఎంజీఆర్తోనూ తెలుగులో ఎన్టీఆర్తోనూ తీశారు. నేనెవరో నీకు తెలుసా? అగ్గిరాముడు. మొదటి మాస్ సినిమా అనుకోవచ్చు దీన్ని ఒక రకంగా. ఫస్ట్ బంచ్లో 12, తర్వాత బంచ్లో 7 కేంద్రాల్లో సద్దినోత్సవాలు జరుపుకుంది. దాదాపు 7 లాంగ్వేజెస్లో హిట్ సినిమా ఇది. మీరు అంతా వెతికి పట్టుకోలేదు, నేను వెతికి పట్టుకుని వస్తే తప్పు అంటున్నారు. ఎన్టీ రామారావు గారికి మారువేషాలది ఒక బ్రాండ్. ఈ మారువేషాల కార్యక్రమానికి నాంది పలికింది ఈ సినిమా. అగ్గిరాముడు, అబ్దుల్ రహీము కాక ఇంకేమైనా అవుతారంటావా? అంతేనా? ఇంకా చాలా ఉంది. ఈ సినిమా ఎన్టీ రామారావు గారి కెరియర్లోనే ఒక స్పెషల్ మూవీ. ముగ్గురు ముఖ్యమంత్రులు పనిచేసిన సినిమాగా కూడా దీనికి ఒక ప్రత్యేకత. భరద్వాజ గారు, నేను నిన్న ఒక క్లిప్ చూశాను. ఎన్టీఆర్ గారి అగ్గిరాముడు అంటే చాలా అందంగా ఉన్నారు ఎన్టీఆర్ గారు దాంట్లో. అంటే ఇది స్టార్టింగ్లో వచ్చిన టైంలో వచ్చిన సినిమా కదా. అవును, 72 ఏళ్ల క్రితం సినిమా అది. ఓకే, 72 ఏళ్ల క్రితం. అది పక్షిరాజా అనేటువంటి బ్యానర్, అది కోయంబత్తూరుకు చెందిన ప్రొడక్షన్ హౌస్. అది వాళ్ళు తీసినటువంటి సినిమా అది. ఓకే, ఆ సినిమా యాక్చువల్గా తమిళ్లో ఎంజీఆర్తో చేశారు వాళ్ళు. తమిళ్లో ఎంజీఆర్తోనూ తెలుగులో ఎన్టీఆర్తోనూ తీశారు. అది తమిళ్ నవల, మలై కల్లన్ అని ఒక నవల. ఆ నవలని తీసుకొని సినిమా చేయాలి అని వీళ్ళు పక్షిరాజా బ్యానర్లో అంతకుముందు నాగయ్య గారితో బీదల పాటలు అని సినిమా చేస్తున్నారు వాళ్ళు. మనకి ప్రొడక్షన్ హౌస్ అనగానే మెడ్రాస్ అనుకుంటాం. మెడ్రాసే సినిమా పరిశ్రమకి ఆధారమైనటువంటి నగరం అని అనుకుంటాం. కానీ మెడ్రాస్ కాకుండా ఇంకా చాలా ఊళ్ళల్లో సినిమా ప్రొడక్షన్లు నడిచినాయి అప్పుడు. సేలంలో నడిచింది, కోయంబత్తూరులో నడిచింది. ఇలా ఇక్కడ మోడర్న్ థియేటర్స్ అనే పేరుతో సేలంలో ఒక ప్రొడక్షన్ హౌస్ నడిచేది. అలాగే ఇది కోయంబత్తూరు కంపెనీ, ఈ పక్షిరాజా అనేది. ఇది కోయంబత్తూరులో నడుస్తూ ఉన్న టైంలో వాళ్ళు మొదటిసారి నాగయ్య గారితో ఒక సినిమా చేశారు, బీదల పాటలు అనే పేరుతో. తెలుగులో వచ్చింది అది. తమిళ్ తెలుగు 2 బైలింగ్వల్ సినిమా. ఆ రోజుల్లో ఆ సినిమాకి నాగయ్య గారికి భారీ మొత్తం ₹1,00,000 రెమ్యూనరేషన్ ఇచ్చారనేది ఒక ప్రచారం. అది చాలా పెద్ద విజయం సాధించింది. ఆ తర్వాత ఒక మాస్ సినిమాగా దీన్ని రూపొందించారు, ఈ అగ్గిరాముడు అనేదాన్ని. ఈ అగ్గిరాముడికి ఎన్టీఆర్ని తీసుకోవటం, భానుమతి హీరోయిన్ ఆ సినిమాలో. భానుమతిని హీరోయిన్గా తీసుకోవటం, 2 భాషల్లోనూ ఆవిడే యాక్ట్ చేశారు. ఎంజీఆర్కి ఇది మెమరబుల్ హిట్ మలై కలన్. ఆ సినిమాకి నవలని సినిమాగా మార్చి సంభాషణలు రాసింది కరుణానిధి తమిళ్లో. తెలుగులో ఆత్రేయ గారు రాశారు. ఓకే, ఇక్కడ సుబ్బయ్య నాయుడు గారు మ్యూజిక్ డైరెక్టరు 2 భాషల్లోనూ. ఈ సినిమాలో ఏం రాజా గారితోనే పాడించారు పాటలు. ఘంటసాల గారి స్వరం గొంతు వినిపించదు ఇందులో. అంటే వీళ్ళు అక్కడేమో సౌందరరాజన్తో పాడించారు, ఇక్కడేమో ఏం రాజాతో పాడించారు. అలా నడిచిన సినిమా ఇది. కథ కొంచెం మొదటి మాస్ సినిమా అనుకోవచ్చు దీన్ని ఒక రకంగా. అవునా? తెలుగులో వచ్చినటువంటి, అంటే అంతకు ముందు పాతాళ భైరవి సినిమా వచ్చింది, కానీ ఇది ఒక రాబిన్ హుడ్ తరహా కథ. రాబిన్ హుడ్ తరహా కథ అంటే అగ్గిరాముడు అనేదే రాబిన్ హుడ్ క్యారెక్టర్. ఓకే, ఒక ఊళ్ళో జమీందారు ఉంటాడు. ఆ జమీందారుకి ఒక చెల్లెలు, ఆ చెల్లెలు ఒక అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. ఆ పెళ్లి చేసుకున్న వ్యక్తిని బందిపోట్లు అడవిలో చంపేస్తాడు.
ఓకే. చంపేసిన తర్వాత ఆ బందిపోట్ల మీద పగ సాధించడానికి అన్న బయలుదేరి వెళ్ళి ఆ బందిపోట్లను అంతం చేసి అక్కడే ఉంటాడు. అక్కడే అగ్గిరాముడు అనే పేరుతో వ్యవహరిస్తూ ఉంటాడు. అలా వ్యవహరిస్తున్నటువంటి టైంలో ఈ చెల్లెలి కొడుకు అతను అడవికి వెళ్తాడు. అడవికి వెళ్ళినప్పుడు అతని మీద ఏదో దాడి జరుగుతుంది. పులి దాడి చేసినప్పుడు దాని నుంచి కాపాడుతాడు ఆయన. కాపాడి అతన్ని తనతో ఉంచుకుంటాడు, అక్కడే పెంచుతాడు. ఇతను అగ్గిరాముడుగా మారతాడు ఇతను కూడా. అలా ఈ అగ్గిరాముడు అంటే ఒక బందిపోటు దొంగ, ఆ చుట్టుపక్కల వాళ్ళలో దొంగతనాలు చేస్తూ ఉంటాడు అని ప్రచారం జరుగుతుంది. కానీ నిజానికి ఇతను ఆ చుట్టుపక్కల గ్రామాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాలని, అక్రమాలని ఆపుతూ ఉంటాడు. దాదాపుగా బొబ్బిలిపులి లైన్ కూడా ఇదే. బొబ్బిలిపులి, అగ్గిరాముడు దాదాపు సిమిలర్ ధోరణిలోనే నడుస్తాయి. అతని మీద బందిపోటు అనే ముద్ర ఉంటుంది, కానీ అతను ఆ చుట్టుపక్కల ప్రజలందరికీ ఆరాధ్య దైవం. అలా ఉంటున్న టైంలో ఈ జమీందారు గారి కూతుర్ని కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేసి, అంటే ఈ జమీందారు గారి మేనల్లుడే చేస్తాడు ఆ పని. చేస్తే ఆ అమ్మాయిని కాపాడుతాడు అగ్గిరాముడు. కాపాడి తన దగ్గర ఉంచుకుంటాడు కొద్ది రోజులు. అప్పుడు ఈ అమ్మాయి చూస్తుంది అసలు అక్కడ పరిస్థితి ఏమిటి అని. నేను ఎక్కడున్నాను? నీకేం భయం లేదు. చెప్పమ్మాయి, నువ్వు వాళ్ళ చేతిలో ఎలా పడ్డావు? ఎవరు నువ్వు? నన్ను ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? అమ్మాయి, ఏమిటా ఏకవచన ప్రయోగం? చదువుకున్న దానివి మర్యాదగా మాట్లాడటం చేత కాదు. మర్యాద ఇవ్వాల్సిన మనిషివేనా నువ్వు? వయస్సు చూసైనా మర్యాద ఇయ్యలేవు. తల మెరిస్తే సరిపోయిందా? చేతలు మర్యాదగా ఉండక్కర్లా? దొంగలకు దోపిడిగాళ్లకు మర్యాద ఇవ్వాలని నేను ఎక్కడా చదవలేదు. మేము దొంగలమే అనుకో, మీరు మర్యాదస్తులు. మీ అంతస్తుకు తగ్గట్టయినా మాట్లాడొద్దు. అసలు మీరెవరు? నన్ను ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? అదంతా తర్వాత చెప్తాను, ముందు మందు తీసుకో. నాకు అక్కర్లేదు. మా అత్త వాళ్ళు మైకల్లో ఉన్నారని ఆ దొంగలు చెప్పుకుంటుంటే విన్నాను. దయచేసి విరుగుడు మా ఇంటికి పంపించండి. వాళ్ళకి ఇదివరకే పంపాను. ఈ పాటికి సురక్షితంగా ఉంటారు. మీరెవరు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు చెప్పండి. కంగారు పడకమ్మాయి, నేను నీకు ఉపకారిని కానీ అపకారిని కాదు. అయితే వెంటనే నన్ను మా ఇల్లు చేర్చండి. తొందరపడకమ్మాయి, నేను నీకంటే పెద్దవాడిని. నా మాట నమ్ము. నువ్వు వెళ్లే సమయం ఇది కాదు. నీ కోసం కాళయ్య మనుషులు కొండ చుట్టూ కాపలా ఉన్నారు. ఈ పోటుకు నువ్వు ఆ మంటపంలో ఉండు, ప్రొద్దున్నే నేను పంపిస్తాను. రా. చూస్తే ఇది ఒక రాబిన్హుడ్ తరహా వ్యవహారం అనేది అర్థమవుతుంది. అంటే ఉన్నవాళ్ళని కొట్టి తీసుకొచ్చి పేదవాళ్ళకి పెట్టడం అనే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అక్కడ. ఎవరైనా వచ్చి కష్టం చెప్పుకుంటే ఇమ్మీడియట్గా ఆ కష్టం నుంచి వాళ్ళని బయటేయటానికి, వాళ్ళకి కావలసిన ఆర్థిక సహాయం చేయటానికి ఇంకెక్కడో దోపిడీ చేస్తారు. చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ఇస్తారు. ఇదంతా ఈ అమ్మాయి చూస్తుంది స్వయంగా. చూసి ఆ జమీందారు ఊరి నుంచి వచ్చిన తర్వాత తిరిగి పంపించేస్తాడు, తీసుకెళ్ళి దింపేసి వస్తాడు. అయితే ఇందులో ఆ జమీందారు ఇంటి ఎదురుకుండా ఒక ముస్లిం ఫ్యామిలీ ఉంటుంది. ఆ ముస్లిం పెద్ద మనిషి బాగా ఏజ్డ్, జమీందారుతో కొంచెం స్నేహంగా ఉంటూ ఉంటాడు. ఓకే. అతని ద్వారా ఈ అమ్మాయిని పంపించేస్తాడు. ఊళ్ళో ఎవరికే సమస్య వచ్చినా ఆ ముస్లిం పెద్ద మనిషి వింటాడు. ఆయన దగ్గర చెప్పుకుంటే అగ్గిరాముడు ఆ పని కంప్లీట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ దోపిడీలు కూలీలు ఎక్కువ జరుగుతుంటాయని విన్నాం. మీరు కొత్తవారు వచ్చినారు, ఏదో కష్టపడి పనిచేసి మంచి పేరు తెచ్చుకోండి. అందుకేనండి మీ దగ్గరికి వచ్చాం. మీలాంటి పెద్దల సహాయం మాకు చాలా అవసరం. అరే, ఏం కావాలో చెప్పండి, చేసి వేస్తాం. ఏమి లేదండి, మా సర్కిల్ కి 50,000 వసూలు చేయమని ఆర్డర్. 50,000? ఎందుకోయా? వార్పులు సార్. అరే, ఏమిటాయి అన్యాయం? అక్కడ లడాయి జరుగుతుంటే ఇక్కడ ప్రజలకి దోసుకుంటావు. అక్కడ లడా ఇక్కడ రాకుండా ఉండడానికే వార్పులు నడుతున్నారు సార్. అరే, డబ్బు అడ్డం వేసి యుద్ధం ఆపుతావు. అవును సార్, ఏదో గవర్నమెంట్ ఆర్డర్. మేము వచ్చినందుకైనా మాట దక్కించండి సార్. ఇన్స్పెక్టర్ సాబ్, మీది మాట మాకి ముఖ్యం. ఎంత కావాలో చెప్పండి, వేసి వేస్తాం. 10,000 15,000
30,000 వేసినాం బస్. థ్యాంక్స్. మీరు ఇలాంటి వారని తెలిస్తే కొంచెం ఎక్కువ అడగడం సార్. అరే ఏమిటి మొఖమా అనేది, తక్కువ అడిగినా ఎక్కువ వేసినాం, ఎక్కువ అడిగి ఉంటే తక్కువ వేసేవాళ్ళం బస్. ఈ లింక్ ఏమిటి అనేది అర్థం కాదు, పోలీసులు పరిశోధన చేస్తూ ఉంటారు. ఇంతకీ విషయం ఏంటంటే అగ్గిరాముడు ఈ ముస్లిం పెద్ద మనిషి ఇద్దరు ఒకరే. ఓహో. ఇక్కడ ముసలి గెటప్లో కనిపిస్తూ ఉంటాడు, అదే ఎన్టీఆర్. ఓ. అక్కడ అగ్గిరాముడుగా కనిపిస్తూ ఉంటాడు. ఓహో. మధ్యలో కుమార్ అనే పేరుతో ఒక యంగ్ హీరోలాగా కనిపిస్తూ ఉంటాడు. ఇలా 3-4 వేరియేషన్స్లో నడుస్తుంది ఆ క్యారెక్టర్. ఓ. దాంతో జనాలు విపరీతంగా కనెక్ట్ అయిపోయి సినిమా పెద్ద హిట్టా? అది పెద్ద హిట్. 12 కేంద్రాల్లో సద్దినోత్సవాలు జరుపుకుంది. ఓకే. ఆ తర్వాత మళ్ళీ ఒక 7 కేంద్రాలు, అంటే ఆ రోజుల్లో ఫస్ట్ బంచ్ సెకండ్ బంచ్ రిలీజులు ఉండేవి. ఉండేగా. తక్కువ ప్రింట్లు తీసి తక్కువ సెంటర్లో వేసేవాడు. ఓహో. అలా ఫస్ట్ బంచ్లో 12, తర్వాత బంచ్లో 7 కేంద్రాల్లో సద్దినోత్సవాలు జరుపుకుంది. 2 కేంద్రాలలో 175 డేస్ జరుపుకున్న సినిమా అది. ఓ. విపరీతమైనటువంటి వసూళ్లు సాధించింది. అలాగే ఎన్టీఆర్కి ఇక్కడ, అక్కడ ఎంజీఆర్కి తమిళనాడులోనూ ఒక మాస్ ఇమేజ్ పట్టుకొచ్చిన సినిమా ఇది. ఓకే. अरे हिंदू घबरा चिंता जी जरा प्यारागा माटल से तंती वस्ते. ఏయ్ సాయిబు, దాడి జాగ్రత్త. ఏమిటి వాగుడు? अरे मुझे मालूम जी तुम आते आजकल लड़ता हो आजकल. నువ్వు నా మేనత్త కొడుకు అని హాస్కాలాడుతున్నాను. अरे తెలుసు పుణ్యావు. తెలుసుకున్నాను. వేసేది పెద్ద మనిషి వేషం. శతమజీ సాయిబు, బావా నేనే. నువ్వా బావా? ఇదేమిటి బావా? బాగా టోపీ వేసానా? నాకేమిటి బావా, నువ్వు వేసుకున్నావు, లోకానికి వేశావు. అది సరే గాని బావా, అగ్గిరాముడు, అబ్దుల్ రహీము కాక ఇంకేమైనా అవతారాలు ఇచ్చావా? ఇంతేనా? ఇంకా చాలా ఉన్నాయి. ఏమిటో చెప్పు. నీ బావ ఈ సినిమా తర్వాత అదే పక్షిరాజా బ్యానర్లో ఈయన విమల అని ఒక సినిమాలో యాక్ట్ చేశాడు, సావిత్రి ఎన్టీఆర్. ఓకే. అది అబోవ్ యావరేజ్గా నడిచిపోయింది ఆ సినిమా. ఈ 2 సినిమాలు పక్షిరాజాలో రామారావు గారు చేసింది. నిజానికి జగదేక వీరుని కథా సినిమా రామారావు గారు, కేవీ రెడ్డి గారి కాంబినేషన్లో విజయవాడలో తీసిన సినిమా. ఆ సినిమాకి మూలం జగదల్ ప్రతాప్ అని ఓ తమిళ సినిమా. అది కూడా పక్షిరాజా బ్యానర్లో వచ్చిన సినిమానే. శ్రీరాములు నాయుడు ఆయన డైరెక్టర్ ఆ సినిమాకి. ఓకే. ఏది ఈ అగ్గిరాముడు అనే సినిమాకి. మునుస్వామి నాయుడు అని వాళ్ళ తండ్రి గారు కోయంబత్తూరులో బేకరీ ఓనరు. ఈయన విద్యార్థి దశలోనే బేకరీలో పనిచేస్తూ నెమ్మదిగా ఈ ప్రొడక్షన్ వ్యవహారాల్లోకి వెళ్ళాలి, సినిమా వ్యామోహంతో నెమ్మదిగా వీళ్ళతో కలిశాడు ఆయన. కలిసి కోయంబత్తూరులోనే సినిమాలు తీయాలి, కోయంబత్తూరులోనే ఒక స్టూడియో పెట్టాలని మొదలుపెట్టారు. మనకి ఆంధ్ర ప్రాంతంలో కూడా వైజాగ్లో ఒక స్టూడియో కట్టారు. ఓహో. సి పుల్లయ్య గారి ఆధ్వర్యంలో. ఓకే. ఆంధ్ర సినీ టోన్ అనే పేరుతో కట్టి అక్కడ సినిమా చేసేవాళ్ళు. ఓకే. అలాగే రాజమండ్రిలో దుర్గా సినీ టోన్ అని అక్కడ ఒక సంస్థ పెట్టి అక్కడ సినిమాలు తీశారు. ఓ అవునా. సంపూర్ణ రామాయణం అనే మొదటి మూకీ చిత్రం రూపొందింది రాజమండ్రిలోనే. ఓకే. అలా సూరయ్య గారు, నిడమర్తి సూరయ్య అనే ఆయన మొదలుపెట్టాడు అది. ఇప్పుడు ఏదో కోఆపరేటివ్ బ్యాంక్ ఉంది ఆ బిల్డింగ్లో. ఓహో. రాజమండ్రిలో. అలా ఎక్కడికక్కడ స్టూడియోలు కట్టి సినిమాలు తీసేవాళ్ళు ఆ రోజుల్లో. ఆ తర్వాత పివి దాస్ గారు మెడ్రాస్ చేరి వేల్ పిక్చర్స్ మొదలుపెట్టిన తర్వాత నెమ్మదిగా ఎక్కడెక్కడ వాళ్ళని అక్కడికి చేర్చాడు. మనం సౌత్ ఇండియన్ ఫిలిం హబ్గా దీన్ని ఎస్టాబ్లిష్ చేద్దామని. అప్పటి వరకు కోయంబత్తూరు ఇక్కడ మాత్రమే కాకుండా ఏదైనా సినిమాకి లొకేషన్స్ కావాలంటే సెటిల్ వేసేంత డబ్బులు ఉండేవి కాదు. న్యాచురల్ లొకేషన్స్ కోసం వెతికేవాళ్ళు. కోల్హాపూర్లో కోటలు, ఉద్యానవనాలు, సరస్సులు ఉండేవి. అందుకని పౌరాణిక సినిమాలన్నీ కోల్హాపూర్ వెళ్ళి తీసేవాళ్ళు. ఓకే. అక్కడ న్యాచురల్ లొకేషన్స్లో తీసేసుకుని వచ్చేస్తే సరిపోతుంది. గెటప్పులు ఎలాగో నాటకం గెటప్పులే.
ఈ నాటకం గెటప్పులతో అక్కడికి వెళ్ళి షూటింగ్లు చేసుకుని వచ్చేసేవాడు. ఓహో. అలా నడిచిన సందర్భంలో కోయంబత్తూరు నుంచి మొదలై మెడ్రాస్కి చేరింది ఇది. ఆ తర్వాత ఆయన బాటలోనే రామన్న అని ఇంకొక ప్రొడ్యూసరు ఎంజీఆర్ ఎన్టీఆర్లతోనే సినిమాలు తీసేవాడు. ఆయన బైలింగ్వల్సే చేసేవాడు. మంచి చెడు ఇవన్నీ, ఇంటికి దీపం ఇల్లాలి, అవన్నీ ఆయన తీసిన సినిమాలు. ఈ శ్రీరాములు నాయుడు గారు ఇదే కథని దిలీప్ కుమార్తో హిందీలో ఆజాద్ అని పేరుతో తీశాడు, అగ్గిరాముడిని. ఓహో. అది చాలా పెద్ద హిట్ హిందీలో. అది కూడా కోయంబత్తూరులోనే తీశారు. తమిళ సినిమా, తెలుగు సినిమా, హిందీ సినిమా, కన్నడలో తీశాడు ఇదే కథని. దాదాపు 7 లాంగ్వేజెస్లో హిట్ సినిమా ఇది. నేనెవరో నీకు తెలుసా? అగ్గిరాముడు. నువ్వా? అగ్గిరాముడు నువ్వా? అవును. ఆ దోపిడీ దొంగ నువ్వా? నువ్వేనా అర్హంతకుడి? అవునని లోకం అంటుంది. అంతమంది ప్రత్యక్షంగా కనిపిస్తుంటే, లేకపోతే ఎందుకు వేషం, ఏమిటి మోహం? పొగల నుంచి పెగలకు వచ్చినట్లేదు నా పని. నువ్వని తెలియకపోయింది, తెలిస్తే ఆ పులివాసన నా పడి ఉండేదాన్ని. అంటే ఈ రాబిన్ హుడ్ తరహా ఈ ఫార్ములాతో అనేక సినిమాలు వచ్చాయి తర్వాత. నేను చెప్పిన బొబ్బిలి పులి మాత్రమే కాదు, అనేక సినిమాల్లో మారువేషాలకి. ఎన్టీ రామారావు గారికి మారువేషాలది ఒక బ్రాండ్. మారువేషం వేస్తే సినిమా హిట్. మారువేషాలు ఉండాలి, కనీసం ఒక మారువేషం అయినా ఉండాలి, అట్లీస్ట్ 3-4 ఉంటాయి కొన్ని సినిమాల్లో. ఓకే. ఈ మారువేషాల కార్యక్రమానికి నాంది పలికింది ఈ సినిమానే. ఓకే. తర్వాత రాముడు అనే టైటిల్తో రామారావు గారి సినిమాలు మొదలైంది కూడా ఈ సినిమాతోనే, ఓకే, అగ్గిరాముడితోనే. ఆ తర్వాత ఇంకొక విశేషం ఏంటంటే, ఈ సినిమాలో ఈ హీరోయిన్ భానుమతి గారిని కిడ్నాప్ చేసినప్పుడు, రక్షించి తీసుకెళ్ళినప్పుడు అక్కడ నాజర్తో ఒక బుర్రకథ కార్యక్రమం పెడతారు అక్కడ డెన్లో, అగ్గిరాముడి డెన్లో. ఓకే. నాజర్ బుర్రకథ, అల్లూరి సీతారామరాజు బుర్రకథ చెప్తాడు అక్కడ. ఓహో. నాజర్. ఓకే. ఆ బుర్రకథ వింటూ ఈయన ప్రేరేపితం అవుతూ ఉంటాడు అగ్గిరాముడు. రామరాజు వీరుల రొమ్ములు కొండిచి మనసుందా చుమ్ముట తలలు మండములు దొల్లాడుకునుందా. దాదాపు అదే ఫ్రేమ్ యాజ్ ఇట్ ఈస్గా తీసుకొచ్చి సర్దార్ పాపారాయుడులో వాడారు. ఇక్కడ బెనర్జీతో బుర్రకథ చెప్పించారు. నాజర్ శిష్యుడు బెనర్జీని తీసుకొచ్చి ఇక్కడ చెప్పించారు. ఓకే. ఆ అల్లూరి సీతారామరాజు బుర్రకథ ఆ షూటింగ్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఆయన తన బ్యానర్లో అల్లూరి సీతారామరాజు సినిమా అనౌన్స్ చేశాడు 54లోనే, ఎన్టీ రామారావు గారు. అంత ఇన్స్పిరేషన్ కలిగించిన సినిమా ఇది. ఓకే. ఒక విప్లవకారుడిగా కనిపిస్తాడు, ఒక సరదా కుర్రాడిగా కనిపిస్తాడు, ఒక బాధ్యత కలిగిన వృద్ధుడిగా కనిపిస్తాడు, గ్రామంలో ఎవరికే కష్టం వచ్చినా ఆదుకుంటూ ఉంటాడు. ఇలా రకరకాల వేరియేషన్స్లో నడిచేటువంటి ఒక అద్భుతమైన ఫార్ములా కథ. సినిమా రిలీజ్ అయినప్పుడు మీరు పుట్టుండరు, నాకు తెలిసి రెండో రిలీజ్, మూడో రిలీజ్, 4వ రిలీజ్ ఇప్పుడు చూసాను నేను ఆ సినిమా అక్కడ విజయవాడ విజయ టాకీస్లో చూశాను అది. ఓకే. సడన్గా వెళ్ళి. ఓకే. అందులో ఒక రోప్ వే నిర్మించారు ఆ అగ్గిరాముడి డెన్కి వెళ్ళటానికి. ఓహో. ఒక రోప్ వేలో అలా వెళ్తుంది గాల్లో. అది జనాలకు చాలా వింత ఆ రోజుల్లో. ఓకే. రోప్ వే వేస్తారు అనమాట ఆ రోజుల్లో. రోప్ వే వేసి సెట్. ఓకే. అక్కడ దింపుతారు. ఓకే. అక్కడ నుంచి ఇటు వచ్చేసరికి ఆయన గెటప్ మారిపోతుంది. ఓకే. అక్కడ ఉండగా ఒక గెటప్, ఇక్కడ ఉండగా ఒక గెటప్, ఇలా నడుస్తుంది సినిమా. ఓకే. అలా ఈ సినిమా ఎన్టీ రామారావు గారి కెరియర్లోనే ఒక స్పెషల్ మూవీ. ఆయనకే కాదు, అక్కడ ఆయనకి మాస్ ఇమేజ్ ఇచ్చిన సినిమా కూడా ఇదే ఎంజీఆర్కి. తర్వాత 3 ముఖ్యమంత్రులు పనిచేసిన సినిమాగా కూడా దీనికి ఒక ప్రత్యేకత. కరుణానిధి గారు, ఎన్టీఆర్ అలా. ఓకే అండి, థ్యాంక్ యూ. తెలుగు వన్